హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన అందమైన పసుపు వర్ణంతో కూడిన పూల తీగను చూపిస్తానండి. అసలు రెండు కళ్ళు సరిపోవండి. అంత అందంగా పూస్తుండయి, అంత పసుపు రంగుల్లో. అసలు ఎండబడే కొద్దీ ఇంకా షైనింగ్ ఎక్కువ అవుద్ది, అందుకని కొంచెం ఎండలోకి వచ్చి ఉన్నాను. అసలు చాలా బాగా వస్తుందండి. కాకపోతే నేను సంవత్సరానికి ఒకసారి పోస్తుందండి. నేను ప్రతి సంవత్సరం ఈ బ్లూమింగ్ కోసం ఎదురు చూస్తుంటాను. పోయిన నెలలో మీకు లాస్ట్ ఇయర్ వీడియో చూపించాను. మీకు ఈసారి బ్లూమింగ్ వస్తే మీకు చూపిస్తానని. అలాగే బ్లూమింగ్ వచ్చేసిందండి. ఇది రెండో రోజండి. నిన్న లైట్‌గా పూసినాయి, అందుకని నేను వీడియో తీయలేదు. రేపు ఇంకా కొంచెం కొంచెం మొగ్గలుండయి. రేపు పూస్తాయి, ఎల్లుండి కూడా పూస్తాయి. గబక్కన వర్షం వస్తే మొత్తం తడిసిపోద్దేమోనని ఈరోజు వీడియో తీస్తున్నాను. రేపు కూడా కొంచెం వీడియో తీస్తాను, మీరు చూడండి. అసలు ఎంత బ్లూమింగ్ వచ్చిందో చూడండి. చూడండి, ఆకాశంలో ఉన్నట్టుంది. లాస్ట్ మంత్ నేను బంతి పూలు చూపించాను, ఎల్లో ఫ్లవర్స్. ఈ మంత్ ఇయ్యండి. అసలు నాకైతే ఎంత సంతోషంగా ఉందో, దీనికోసం ఎదురు చూస్తా ఉన్నానండి, ఎప్పుడు పోస్తాయా ఎప్పుడు పోస్తాయని. అసలు మొగ్గ వచ్చినట్టే అనిపించలేదు నాకు. భలే స్పీడ్గా వచ్చేస్తాయండి, స్పీడ్ గ్రోత్. చూడండి ఎట్టొచ్చినాయో. చూడండి దగ్గరగా. చూడండి, గెలలు గెలలుగా వచ్చినాయి. ఈయన నేను కొంచెం పందిలాగా వేసాను, దానికి కూడా వచ్చినాయి. మొగ్గలు కూడా ఉన్నాయండి, రేపు వస్తాయి అన్ని ఫుల్గా. మిద్దిపై నుంచి అయితే ఇంకా బాగా కనపడతాయండి. అక్కడ ఒక గోడ ఉంది, చూసారు కదండి. ఈ బంగారు వర్ణంతో ఉన్న పూలని క్యాట్స్ క్లా అంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. ఇంకా నేను రెండో రోజు మూడో రోజు కూడా వీడియోలు పెడతాను, చూడండి. అసలు నేను ఎన్ని ఫోటోలు తీసినా ఎండకి కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఎన్ని ఫోటోలు తీసినా నాకేమి తృప్తిగా ఉండడం లేదు. అసలు ఎంత అందంగా ఉన్నాయండి. చూడండి, ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. అబ్బా, చూస్తున్నారు కదండి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీస్తున్నాను. పెళ్ళికి డెకరేషన్ చేసినట్టుంది కదా, మనం మామూలుగా పెళ్ళిళ్ళకి చేసుకుంటాం కదా, ఎల్లో లైట్స్. సేమ్ అలా అనిపించిందండి నాకు నిద్ర లేసి చూస్తుంటే. ఆ, అసలు ఇన్ని పూలను చూస్తుంటే తేనెటీగలు చాలా వచ్చేసినాయండి వాటికి. ఆ, చూడండి ఎంత బాగుండాయో. అబ్బా, ఎల్లో ఫ్లవర్స్ బంగారు తోరణం లాగా అనిపిస్తా ఉంది. ఆ షాప్ పైన అన్ని అల్లుకున్నాయి బాగా. అసలు మా ఇల్లు పెద్ద బృందావనం గార్డెన్ లాగా ఉందండి. చూడండి, బంచులు బంచులుగా పూల డెకరేషన్ చేసినట్టే ఉంది. సేమ్ ఆకే కనపడకుండా చక్కగా పూస్తున్నాయి అక్కడ. ఇంకా అవతల సైడు చాలా బడి ఉందండి. చూసారు కదండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. ఈరోజు 4వ రోజు అండి. అసలు ఫుల్గా బ్లూమింగ్ అండి. అసలు రెండు కళ్ళు సరిపోవటం లేదు మాకు. 4 రోజులు రోజు ఉదయాన్నే ఫ్రెష్గా వచ్చేసి వీడియోలు అన్నీ తీసుకుంటున్నాం. సెల్ మొత్తం ఫొటోస్ వీడియోతో నిండిపోయినాయండి. అసలు అంత బ్లూమింగ్ వచ్చింది. అదే సంవత్సరానికి ఒకసారి వస్తుందండి, అదే బాధ. నా ఈ వయసు, దీని వయసు 9 ఇయర్స్ అనుకుంటానండి. 9 10 సరిగ్గా గుర్తులేదు. నేను ఇప్పుడే పాత ఫోటోలు అన్నీ చూసాను. 8 ఇయర్స్కి కూడా నా దగ్గర సెల్లో ఉన్నాయి. అప్పుడు దాంట్లో ఆరెంజ్ బెల్స్ కూడా ఉన్నాయండి, దాంట్లో కలిసి ఉన్నాయి. ఇప్పుడు అది పోయి ఇదొకటే మిగిలింది. చూడండి స్టెమ్ ఎంత లావుగా ఉందో. అసలు బ్లూమింగ్ చూస్తుంటే అసలు ఇంకా తీయాలనిపిస్తూ ఉంటుంది. దీనికి ఏం పెస్టిసైడ్ రాదండి మనకి. అసలు ఇది ఏం కొట్టను అసలు. అసలు పురుగు పుట్ర అసలు ఏముండదు, హ్యాపీగా వదిలేసుకోవచ్చు. చాలా ఈజీ గ్రోయింగ్. అంటే సంవత్సరానికి ఒక్కసారి కూడా పూసినా కూడా అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే నాకైతే చెప్పలేను, అంత ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం ఈ ఛానల్ ద్వారా మీకు నేను షేర్ చేసి చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. రండి, ఈ పక్క కూడా చూపిస్తాను, దగ్గరగా చూపిస్తాను రండి.
చూడండి ఇటువైపు గెలలు గెలలుగా అసలు అవి కొంచెం హైట్ ఉన్నాయండి. కొంచెం నేల మీద కిందగానే ఉంటే కుర్చీ చేసుకొని కూర్చొని నాకేమో పట్టుకోవాలనిపిస్తా ఉండయి. ఇది చూడండి. కానీ ఎంత సంతోషంగా ఉందో అంత బాధగా ఉందండి. ఇంక 2 రోజుల తర్వాత ఎన్ని మాయమైపోతాయి. మళ్ళీ 1 ఇయర్ దాకా వెయిట్ చేయాలి. కాకపోతే ఫోటోస్, వీడియోస్ అన్నీ నేను తీసుకున్నాను కాబట్టి అప్పుడప్పుడు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. చూడండి ఎంత ఫ్లవర్సో. మీకు వరుసగా రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు అని మీకు వీడియోస్ పెడతాను. మీరు అన్ని స్కిప్ చేయకుండా చూడండి. రెండో రోజు తక్కువ పూసినాయండి. మూడో రోజుకి, నాలుగో రోజుకి ఎక్కువైనాయి. ఇంక రేపు ఉండొచ్చేమోనండి. ఎల్లుండి కొంచెం వాడిపోతాయి అనుకుంటాను. చూడండి ఎంత బ్లూమింగ్ ఉందో. ఇక్కడ నేను ఇది ఇది చూపి ఇక్కడ 2 రాడ్స్ పెట్టుకొని ఇక్కడ పెట్టానండి. అసలు ముందు నేను ఇక్కడే చేద్దాం అనుకున్నాను. అది ఊరి నా అల్లిచ్చేసానండి. అదేమో స్పీడ్ లెవెల్‌లో అది ఆ పక్కన షాప్స్ అయన్నీ ఉన్నాయి. దానికి అల్లుకోబోయినాయి. ఇది చిన్నది కాబట్టి కొంచెం తక్కువే పూసినట్టున్నాయి. హ్మ్. అబ్బా! చూడండి అసలు ఎట్టుందో. నేను ఈ వీడియోని ఎన్ని సార్లు తీసానో. ఏందో ఎన్ని సార్లు తీసినా తృప్తే ఉండడం లేదు. కానీ మళ్ళీ మళ్ళీ తీస్తున్నాను. చూడండి దగ్గరకి చూపిస్తాను. ఆ తేనెటీగలైతే నేను చెప్పబడలేదండి. ఎన్ని తేనెటీగలో అసలు ఫుల్‌గా ఉన్నాయండి. కాకపోతే అయి అసలేం కుట్టడంలా. నేను మొన్న రెండో రోజు మెడలో గూడా యేసుకున్నాను. యెల్లో ఫ్లవర్సు. అయి గొయ్యంటే నా దగ్గరకొచ్చాయి గానీ, ఏం కుట్టలేదండి. మంచి తేనెటీగలు. మామూలుగా కొన్ని కుట్టి కుట్టి పెడతాయి. భయపడ్డా ఫస్ట్‌లో కొంచెం కుడతాయేమోనని. కానీ ఏం కుట్టల. చూడండి. ఇంటి ముందు మా వీధి చివరకు గూడా కనపడుతున్నాయి. అందరూ ఏంటబ్బా! ఈ ఫ్లవర్స్ అని జెప్పి అందరూ వచ్చి చూసి పోతా ఉన్నారు. రోడ్‌లో నించే. చూడండి. ఇంకా బాగా కనపడాలని అక్కడ షాపులున్నాయండి. ఆ షాప్స్ పైకెక్కి తీసాము. దగ్గరగా చూడండి అసలు ఎంత మనసుకు హత్తుకుపోతుందండి ఇయన్నీ చూస్తే. నాకైతే ఇంట్లోకి సాయంత్రం దాకా కళ్ళు బైర్లు కమ్మినాయండి. యెల్లోగానే కనపడుతుంది ఇల్లంతా. ఆ! సుమారుగా ప్రతి శ్రీరామనవమికి పూస్తాయండి. అండ్ పండక్కి అసలు మాకు ఇంకా రెట్టింపు ఆనందాన్నిస్తుంటది. అసలు మా ఇల్లు నందనవదనమే అన్నమాట. అసలు చూడండి. ఇలా చూస్తుంటే పసుపు వర్ణం తివాచీ పరిచినట్టు అనిపిస్తుంది. పైనుంచి మిద్ది పైనుంచి అయితే ఆ బిల్డింగ్ మొత్తం పాకిపోయినాయి. ఇంకా అటువైపంతా పాకుందండి. అటువైపు వెళ్ళి నేను వీడియో తీయలేదు. అటు వీధిలో వాళ్ళు మటుకు తల తిప్పి చూస్తా పోతుంటారు. అసలు వాళ్ళు అటు చూస్తున్నా కూడా మాకు హ్యాపీ అన్నమాట. మన ఇల్లు ఇంత బాగా పసుపు వర్ణంగా ఉందని జెప్పి. చూసారు గదండీ! క్యాష్ క్రీపర్‌ని. అసలు ఎంత అందంగా ఉందో. మీరు స్కిప్ చేయకుండా చూడండి. బ్లూమింగు అన్నీ రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు అని పెట్టున్నాను. అన్నీ మొత్తం చూడండి. అసలు నేను ఈ అంటే క్రీపర్స్ పెద్దగా లేవండి నా దగ్గర. నేను ఈ క్రీపర్ తోటి కొంచెం ఈ సంవత్సరం కొంచెం డిసైడ్ అయ్యాను. ఈ నెక్స్ట్ ఇయర్‌కి 10 క్రీపర్స్ అన్నా పెట్టుకోవాలని. అంటే నా దగ్గర అల్లిచ్చేదానికి ఏం లేదండి. కొంచెం ఆర్చులు గానీ, కొంచెం పందిరిలాగా కట్టి అంటే మంచి ఫ్లవరింగ్ వచ్చేటట్టు సంవత్సరానికి ఒకసారి అన్నా ఈసారి అటు పైకి అల్లించకుండా ఎక్కువ లాన్ ఉందండి నాకు. అందుకని నేను క్రీపర్లు పెంచలేకపోతున్నాను. ఈసారి లాన్‌లోనే ప్లాన్ చేసి క్రీపర్‌ని అట్‌లీస్ట్ ఒక 7 గానీ, 6 గానీ క్రీపర్లు పెట్టుకోవాలని భలే కోరికుంది. మంచి ఎండలుగా ఉండే ఇప్పుడు. ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా? ఎప్పుడెప్పుడు క్రీపర్‌లన్నీ తెచ్చుకుందామా అని అసలు భలే ఇదిగా ఉంది. నెక్స్ట్ ఇయర్‌కి అయన్నీ ప్లాన్ చేస్తానండి. మీకు ఈ అందమైన పూల తీగ నచ్చుంటదనుకుంటాను.
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నమస్కారం అండి.